ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా గురువారం పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజశేష హాజరు కాగా ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను అధికారులు వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వంటి అంశాలు సైతం వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎం సోలోమాన్, డిఎం కల్పన, జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఆర్టీసీలో సమర్థవంతంగా సేవలందిస్తూ మహిళలకు ఇబ్బంది కలగకుండా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం విజయవంతానికి సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఆదిలాబాద్ డిపోలో చేస్తున్నాము. ప్రజాపాలన ప్రజా విజయోత్సవం సందర్భంగా ఈరోజు మన మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణ పథకం ఏవైతే ప్రభుత్వం 9 డిసెంబర్ 2023 ఆనాడు మొదటి పథకం, చాలా వినూత్నంగా పథకం. ఏ దేశంలో అంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా అట్లా వినూత్నంగా పథకం లేకుండా మన తెలంగాణ మన రాష్ట్రంలో మొదటిసారి కొత్త ప్రభుత్వం గౌరవనీయులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఈ స్కీమ్కి వివరించడానికి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఆదిలాబాద్ డిపోలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ఆర్ఎం గారు సోదరులు గారు, బిఎం గారు కరుణ గారు, డిపిఆర్ గారు, తర్వాత మనం మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ గారు, ఇక్కడికి వచ్చిన అందరూ మనం టీజీఐటీసీ సంబంధించిన ఆదిలాబాద్ బస్ డిపో సంబంధించిన ఉన్న అందరూ సిబ్బందికి, ఇక్కడికి ఉన్న అందరూ మన బస్సెస్ లో టీజీఐఎస్ఆర్టీసీ బస్సెస్ లో ప్రయాణిస్తున్న అందరూ ప్రయాణికులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు